ఇప్పుడు ప్రస్తుతం సినిమా పరిస్థితి చూస్తే థియేటర్‌లో పట్టుమని 10 రోజులు గట్టిగా నిలబడితే అది చాలా గొప్ప సినిమా అని మాట్లాడుకుంటున్నాం గానీ, నాగేశ్వరరావు గారి కెరియర్‌లో ఆయన దాదాపు 30 పైన ఈ 25 వారాలు ఆడిన సినిమాలుండేవి. ఈ 'బాలరాజు' అనే సినిమా ఒక రకంగా ఫ్యాంటసీ జానర్‌కి తెలుగులో అంకురార్పణ చేసిన సినిమా అనుకోవచ్చు. ఒక రకంగా ఘంటసాల బలరామయ్య గారు. ఆయన 'సీతారామ జననం' అనే సినిమాతో నాగేశ్వరరావు గారికి హీరోగా ఒక లైఫ్ ఇచ్చారు. 'దేవలోకంలో డివిజన్స్ ఉండవు' అని ఎవరన్నా అనుకుంటే పొరపాటే. అంటే ఇక్కడ కుల వ్యవస్థ, మత వ్యవస్థ ఉన్నట్టుగానే అక్కడ కూడా ఉంటాయి. మోహిని మీద దేవేంద్రుడికి కూడా చూపుంటుంది. యక్షులకి దేవతా కన్యల్ని ప్రేమించే అర్హత లేదు. ఒక పశువుల కాపరిగా మారతాడు. పిల్లను గ్రోవి ఊదుతూ ఉంటాడు. హీరోయిన్ హీరో వెనకాల పడుతూ ఉంటుంది. ఇది జనాల్ని కనెక్ట్ చేసింది సినిమాకి. పాటలు ఘంటసాల గారు ఆయన మ్యూజిక్ డైరెక్టరు. అలాగే వరలక్ష్మి గారు అద్భుతమైన గాయని. 'చెలియా కనరావ' అని ఓ పాట ఉంటుంది బాలరాజు సినిమాలో. ఆ పాటని అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆయన నేర్పిస్తున్నాడు. వరలక్ష్మి గారు ఉన్నారు. నిజానికి వాళ్ళిద్దరూ అప్పటికి రూమ్మేట్స్‌గా ఉన్నారు. విజయవాడ జైహింద్ టాకీస్‌లో 25 వారాల పాటు ప్రదర్శితమైంది. అలాగే రాజమండ్రిలో బాలరాజు సద్దినోత్సవానికి నందమూరి తారక రామారావు గారు కూడా సరదాగా హాజరయ్యాడు. ఉత్సవం అనే అర్థం. కాకపోతే మనం చాలా సందర్భాల్లో జూబ్లీ సినిమా అని మాట్లాడుతూ ఉంటాం. జూబ్లీ అంటే తెలుగు సినిమా భాషలో అది 25 వారాలు ఆడేసిన సినిమా అని అర్థం. అంటే 175 రోజులు ఆడేసింది అనేది ఒక లెక్క. 175 రోజుల సినిమాలు ఏ హీరో అకౌంట్‌లో ఎన్నుంటే అతను పెద్ద హీరో అని లెక్క. ఇలా ఇప్పుడు ప్రస్తుతం సినిమా పరిస్థితి చూస్తే థియేటర్‌లో పట్టుమని 10 రోజులు గట్టిగా నిలబడితే అది చాలా గొప్ప సినిమా అని మాట్లాడుకుంటున్నాం గానీ, ఒకప్పుడు ఈ 175 డేస్ సినిమాలు చాలామంది హీరోలకి చాలా కామన్‌గా సంవత్సరానికి కనీసం 1, 2 జూబ్లీ సినిమాలుండేవి. అంటే 175 డేస్ సినిమాలుండేవి. నాగేశ్వరరావు గారి కెరియర్‌లో ఆయన దాదాపు 30 పైన 30-35 లోపు ఆయనకి ఈ 25 వారాలు ఆడిన సినిమాలుండేవి. దానిలో మొదటి సినిమా 'బాలరాజు'. 'బాలరాజు' కంటే ముందు 'ముగ్గురు మరాఠీలు' అనే సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ఆ తరువాత అంటే 'ముగ్గురు మరాఠీలు' సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషన్‌తో ఘంటసాల బలరామయ్య గారే ఈ సినిమా ప్రారంభించారు 'బాలరాజు' అనే సినిమా. ఈ 'బాలరాజు' అనే సినిమా ఒక రకంగా ఫ్యాంటసీ జానర్‌కి తెలుగులో అంకురార్పణ చేసిన సినిమా అనుకోవచ్చు. 'ముగ్గురు మరాఠీల్లో' కూడా ఆ ధోరణి ఉంటుంది. అంటే ఈ కథలు స్వర్గంలోను మొదలై ఆ తర్వాత భూలోకానికి చేరతాయి. ఆ తర్వాత స్వర్గవాసులకి, భూలోకవాసులకి మధ్యలో ఒక లింకుతో ఈ కథలు నడుస్తాయి. వాటిని మనం ఫ్యాంటసీ అని అంటున్నాం. 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి' ఇలాంటి సినిమాలన్నీ ఆ ఫ్యాంటసీ జానర్‌లోకి రావటానికి కారణం ఇదే. ఈ నమ్మకాన్ని స్థిరపరిచినవాడు ఒక రకంగా ఘంటసాల బలరామయ్య గారు. ఆయన 'సీతారామ జననం' అనే సినిమాతో నాగేశ్వరరావు గారికి హీరోగా ఒక లైఫ్ ఇచ్చారు. నిజానికి నాగేశ్వరరావు గారి మొదటి సినిమా 'ధర్మపత్ని'. 'ధర్మపత్ని' సినిమాలో ఆయన బాలనటుడిగా కనిపించారు. ఆ తర్వాత 40 దశకంలో వచ్చినటువంటి 'సీతారామ జననం' సినిమాతో ఆయనకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాకి బలరామయ్య గారే ప్రొడ్యూసరు, డైరెక్టరు అన్నీ. అలా ఆ బ్యానర్‌తో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. 'ప్రతిభ' అనే బ్యానర్‌తో నాగేశ్వరరావు గారి జర్నీ మొదలైంది. ఆ జర్నీలో నాగేశ్వరరావు గారితో 'ముగ్గురు మరాఠీలు' సినిమా తీసి, ఆ శతదినోత్సవ సందర్భంగా
ఈ 'బాలరాజు' అనేటువంటి సినిమా కథకి అంకురార్పణ జరిగింది. ఇది కూడా దేవలోకంలో మొదలై ఆ తర్వాత భూలోకానికి చేరే కథే. అంటే దేవతలకి చెందినటువంటి అక్కడ దేవతలు, యక్షులు ఇలా డివిజన్స్ ఉంటాయి. దేవలోకంలో డివిజన్స్ ఉండవు అని ఎవరన్నా అనుకుంటే పొరపాటే. అంటే ఇక్కడ కుల వ్యవస్థ, మత వ్యవస్థ ఉన్నట్టుగానే అక్కడ కూడా ఉంటాయి. ఆ వివక్షలో భాగంగా ఒక మోహిని ఒక యక్షుడిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని చూసి దేవేంద్రుడు కోప్పడతాడు. కోప్పడి అంటే ఈ మోహిని మీద దేవేంద్రుడికి కూడా చూపు ఉంటుంది. ఆ చూపు ఉండి ఆయన నేను మోహిస్తున్నటువంటి మోహినిని ఒక యక్షుడు ప్రేమించటం ఏమిటి అని చెప్పి యక్షులకి దేవతా కన్యల్ని ప్రేమించే అర్హత లేదు అన్న టోన్లోకి తీసుకెళ్ళి దాన్ని అతనికి భూలోకంలో జన్మించమని శాపమిస్తాడు. దాంతో అతను వచ్చి భూలోకంలో బాలరాజుగా పుడతాడు. పుట్టిన తర్వాత ఆ మోహిని తీవ్రంగా వ్యధ చెందుతుంది. ఆవిడ సీరియస్గా దేవేంద్రుడి ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేసిన తర్వాత ఆవిడ మీద కూడా ఇంద్రుడికి కోపం వస్తుంది. కోపం వచ్చి నువ్వు కూడా వెళ్ళి భూలోకంలో పుట్టు అని చెప్తాడు. చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ క్రియేట్ చేస్తాడు. అదేంటంటే బాలరాజుగా పుట్టినటువంటి యక్షుడికి గతం గుర్తుండదు. అతనికి నీతో ఒక ప్రేమ ఉంది అనే విషయం నిన్ను చూసినా స్ఫురణకి రాదు. నీకు ఆ స్ఫురణ ఉంటుంది, కానీ నిన్ను చూస్తే అతను గుర్తుపట్టడు. ఇలా మిమ్మల్ని శపిస్తున్నాను నేను, మీరు వెళ్ళి అక్కడ మానవులుగా బతకండి అని చెప్పేసి ఆయన ఆగ్రహాన్ని అలా ఆయన రివెంజ్ ప్రోగ్రామ్గా మార్చి తీర్చేసుకుంటాడు. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కిందకు వస్తారు. కిందకు వచ్చిన తర్వాత అంటే భూలోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక చోట పుడతాడు. ఈ అమ్మాయి సీతగా పుడుతుంది. ఈ సీత ఆ బాలరాజుని చూసి మోహిస్తూ ఉంటుంది. ఆ బాలరాజుకేమో ఈవిడ గతంలో మన మధ్య ఒక ప్రేమ ఉంది అనే విషయం అతనికి స్ఫురణకుండదు. దాంతో అతను ఈ అమ్మాయిని దూరం పెడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వరలక్ష్మి గారు చేశారు ఆ క్యారెక్టర్. ఆవిడ అద్భుతమైన గాయని, మంచి నటి. ఆవిడ సినిమాకి చాలా కంట్రిబ్యూట్ చేసింది. నిజానికి బాలరాజు సినిమా విజయంలో వరలక్ష్మి గారి పాత్ర చాలా ఉంది. ఆవిడ ఇతని వైపు మోహంగా చూడటము, అలాగే మన ఇద్దరి మధ్య ఒక పాత ప్రేమ ఉందని గుర్తు రావడం లేదు అని ఎప్పటికప్పుడు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు వచ్చిన సినిమాల్లో హీరోయిన్ వెంట హీరో పడటం అనేది ఒక ఫార్ములాగా నడిచింది. అయితే బాలరాజు సినిమాలో దాన్ని రివర్స్ చేసి హీరోయిన్ హీరో వెనకాల పడుతూ ఉంటుంది. ఇది జనాల్ని కనెక్ట్ చేసింది సినిమాకి. బాలరాజు కథలో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, అతనికి తన గతం గుర్తుండకుండా ఆయన అలా డిజైన్ చేసి కిందకి పంపిస్తాడు. ఆ పంపించిన తర్వాత అతను గోపాలుడిగా మారుతాడు. అంటే ఒక పశువుల కాపరిగా మారుతాడు. పిల్లను గ్రోవి ఊదుతూ ఉంటాడు. అది విని సీతగా ఇంకొక చోట పుట్టినటువంటి ఈ మోహిని ఇతన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మనం గతంలో అంటే మన పూర్వజన్మలో మనం ప్రేమికులం అని అతనికి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆయన ఇబ్బంది పడి వెళ్ళిపోతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఈ డ్రామా నడుస్తూ ఉండగానే అతనికి గతం గుర్తు చేయటానికి ఆవిడ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఏదో ఒక విఘాతం కల్పిస్తూ ఉంటాడు ఇంద్రుడు వాంటెడ్గా. ఆ కల్పించే ప్రయత్నంలో భాగంగా ఒక ముని శాపం తగిలేలాగా చేసి బాలరాజు పాముగా మారిపోతాడు. మారిపోయినటువంటి బాలరాజుని తన శక్తితో మోహిని తిరిగి అతనికి మానవ రూపాన్ని తీసుకొస్తుంది. ఈ క్రమంలో ఇంద్రుడు చేస్తున్నాడు ఇవన్నీ అని చెప్పి ఆవిడకి ముందే తెలుసు. ఇంద్రుడు అనవసరంగా ఎంటర్ అవుతున్నాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నేను దేవకన్యని కావచ్చు, అతను యక్షుడు కావచ్చు, ఆ డివిజన్ ఉండొచ్చు మా మధ్య. అంత మాత్రం చేత మా ప్రేమని హర్షించకుండా ఉంటే ఎలాగా? ఆ డివిజన్స్కి అతీతమైనటువంటిది ప్రేమ.
కాబట్టి ఈ ప్రేమ గెలవాలి తప్ప దేవతలు, యక్షులు పెళ్లి చేసుకోకూడదు ఇలాంటి నిబంధనలే తప్పు అని చెప్పి ఒక రివోల్ట్ ప్రకటిస్తుంది. ప్రకటించి ఆ సందర్భంగా నిజంగానే నేను ఇతన్ని ప్రేమించింది నిజమైతే, నా ప్రేమలో శక్తి ఉంటే నేను ఇంద్రుణ్ణి శపిస్తున్నాను. ఏది? ఈ ప్రేమ బలంతో ఇంద్రుణ్ణి శపిస్తున్నాను అని చెప్పి ఇంద్రుణ్ణి శపిస్తుంది. దాంతో మొత్తం దేవలోకం కంగారు పడి వచ్చి ఈవిడ్ని శరణు వేడి, అమ్మ నువ్వు ఇంద్రుణ్ణి వదిలిపెట్టు, అతను తప్పు చేశాడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రత్యక్షమై, అమ్మ నువ్వు శాంతించాలి అంటే నీ ప్రేమకి విఘాతం కల్పించటం ద్వారా ఇంద్రుడు చాలా తప్పు చేశాడు, ప్రేమే గొప్పది, ఈ డివిజన్స్ కాదు అని చెప్పి ఆవిడ్ని శాంతపరిచి వాళ్ళిద్దరికీ వివాహం జరిపించి వెళ్ళిపోతారు. ఇది ఈ ఫైటింగ్ వ్యవహారం అనేది కూడా జనాలకి విపరీతంగా నచ్చింది. అంటే ఒక ప్రేమ కథలో ఉండాల్సినటువంటి అన్ని ఎలిమెంట్స్ని మిక్స్ చేసి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి కావలసిన ఫార్ములా డిజైన్ చేసినటువంటి డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఘంటసాల బలరామయ్య గారిని చెప్పుకోవాలి. అలాగే ఆ సినిమాకి రూపొందించినటువంటి పాటలు ఘంటసాల గారు, ఆయన మ్యూజిక్ డైరెక్టరు. అలాగే వరలక్ష్మి గారు అద్భుతమైన గాయని, ఆవిడ పాటలు ఆవిడే పాడుకునేవారు. అలాగే ఆ రోజుల్లో ఎవరి పాటలు వారే పాడుకునేవారు. మ్యూజిక్ డైరెక్టర్లు జస్ట్ ట్యూన్లు ఇచ్చి రికార్డింగ్ పర్యవేక్షించేవారు మాత్రమే. ఎన్టీ రామారావు గారి మొదటి సినిమా మన దేశం సినిమాకి కూడా ఘంటసాల గారే మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమాలో ఆయన ఒక్క పాట పాడలేదు. ఎవరైతే ఆ పాత్రలు పోషించారో వారే పాడుకున్నారు. సిహెచ్ నారాయణరావు గారు కావచ్చు, కృష్ణవేణి గారు కావచ్చు, వారి పాటలు వారే పాడుకున్నారు. కాబట్టి ఘంటసాల గారి పేరు గాయకుడిగా ఉండదు, సంగీత దర్శకుడిగా మాత్రమే ఉంటుంది. అలాగే ప్రతిభా బ్యానర్లో కూడా ఘంటసాల గారే మ్యూజిక్ చేసేవారు. కానీ ఆయన గాయకుడిగా ఎంట్రీ ఇచ్చేవాడు కాదు, ఆయన పాడేవాడు కాదు తెర మీద. ఎవరైతే ఆ క్యారెక్టర్ చేస్తున్నారో వారితోనే పాటలు పాడించేవారు. అలా ఇందులో చెలియా కనరావా అని ఒక పాట ఉంటుంది బాలరాజు సినిమాలో. ఆ పాటని అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆయన నేర్పిస్తున్నాడు. వరలక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ పాడుతున్నారు. ఆవిడ కొంత పిచ్ పెరిగినప్పుడు ఆవిడ గాత్రం ముందు ఈయన గాత్రం తేలిపోయేది, నాగేశ్వరరావు గారిది. దాంతో ఆయనకే అర్థమైంది మన గొంతు మరీ పీలగా ఉంది, ఇది థియేటర్లో వింటే జనాలు చాలా ఇబ్బంది పడతారు, నా ఇమేజ్కి కూడా ఇబ్బంది ఇది అని చెప్పి ఆయన వెళ్ళి ఘంటసాల బలరామయ్య గారిని అడిగాడు. అయ్యా ఇది నేను పాడితే రక్తి కట్టదు, డెఫినెట్గా మీరు ఘంటసాల గారితోనే పాడించాలి, కాబట్టి మీరు అడగండి ఆయన్ని అని చెప్పాడు ఆయనకి. చెప్తే ఆయన ఘంటసాల గారిని పిలిచి, బాబు నువ్వు ప్లేబ్యాక్ పాడేసేయి అతనికి అని చెప్పాడు. ఇలాంటి అనుభవమే ఆ తర్వాత కీలుగుర్రం సినిమా అప్పుడు కూడా ఎదురైంది ఆయనకి. అందులో కూడా ఒక పాట చాలా హిట్ సాంగ్ అది నాగేశ్వరరావు గారికి నేర్పిస్తూ ఉండగా ఘంటసాల గారు అది చూసి మీర్జాపురం రాజా గారు ఆ సినిమా ప్రొడ్యూసర్, ఆయన లేదు లేదు నాగేశ్వరరావు కంటే కూడా నువ్వే బాగా పాడుతున్నావు, నువ్వే ప్లేబ్యాక్ పాడేసేయి అని. అలా నెమ్మదిగా ప్లేబ్యాక్ సింగర్గా ఆయన సెటిల్ అయిపోయి ఒరిజినల్గా ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేయటం కోసమే సినిమాల్లోకి వచ్చాడు ఆయన, విజయనగరం మ్యూజిక్ కాలేజీ నుంచి. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన మెయిన్ స్ట్రీమ్ సింగర్గా మారిపోయి మ్యూజిక్ డైరెక్షన్ని కొంచెం పక్కకి పెట్టాడు. కానీ ఇప్పటికీ ఆయన పేరుతో ఒక రికార్డు ఉంది. అంటే ఒక లాంగ్వేజ్లో మెయిన్ స్ట్రీమ్లో టాప్ సింగర్గా ఉంటూ 100 సినిమాలకి పైగా మ్యూజిక్ డైరెక్షన్ చేయటం అనేది ఘంటసాల గారి పేరుతో ఇప్పటికీ చెదరనటువంటి ఒక రికార్డు. అలా ఆయన ఈ సినిమాకి ఈ చెలియా కనరావా అనే పాట నాగేశ్వరరావు గారికి ప్లేబ్యాక్ పాడటము, ఆ ప్లేబ్యాక్ పాడిన తర్వాత నిజానికి వాళ్ళిద్దరూ అప్పటికి రూమ్మేట్స్గా ఉన్నారు. ఇద్దరు మెడ్రాస్లో రూమ్ షేర్ చేసుకుని ఉంటూ ఈ సినిమా ప్రయత్నాలు, నిజానికి వాళ్ళు ప్రతిభా ఆఫీస్లోనే కలిసి ఉండేవారు. ప్రతిభా ఆఫీస్లోనే పడుకుని అక్కడే తిని అక్కడే వాళ్ళ సినిమాలు పనిచేస్తూ అలా ఉండిపోయి, ఇలా లాభం లేదు మనం విడిగా ఒక రూమ్ తీసుకోవాలి అని అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక రూమ్ తీసుకుని వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు చాలా కాలం.
ఆ తర్వాత అప్పటికే మ్యారేజ్ అయిపోయి ఉంది ఘంటసాల గారికి. ఆవిడ అక్కడ ఉండేది పెదకళ్ళేపల్లిలో. తర్వాత తను వేరే ఇల్లు తీసుకుని ఆవిడని తీసుకొచ్చాడు, సావిత్రమ్మ గారిని. అలా వీళ్ళిద్దరి మధ్య అప్పటినుంచి స్నేహం ఉంది. ప్రతిభా ఆఫీస్‌లో కలిసున్నప్పటి నుంచి ఘంటసాల గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి స్నేహం మొదలైంది. ఆ స్నేహం చివరి వరకు కొనసాగింది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక వేడుకలో, ఒక ఫంక్షన్‌లో ఓ మాట చెప్పాడు ఆయన చివరి రోజుల్లో. నా జీవితంలో సక్సెస్ సాధించటం అనే వ్యవహారానికొస్తే 50% మ్యూజిక్‌కి ఇస్తాను నేను. అందులో ఒక 25% మ్యూజిక్ డైరెక్టర్‌లకి ఇస్తాను. 25% సాలిడ్‌గా ఘంటసాల గారికి ఇస్తాను అని చెప్పాడాయన. అంటే అంత ఇంపాక్ట్ ఉంది. అంటే ఆయన పాడటం వలన సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని నాగేశ్వరరావు గారు అడ్మిట్ చేసిన విషయం అది. అలా ఈ 'బాలరాజు' సినిమాతో వాళ్ళ బంధం, అంటే ప్లేబ్యాక్ సింగర్‌గా ఆయన, హీరోగా ఈయన ఒక జూబ్లీ సినిమాని క్రియేట్ చేశారు. అందులో పర్టిక్యులర్‌గా ఈ రొమాన్సు, అలాగే ఈ యుద్ధ విద్యల ప్రదర్శన ఇవన్నీ కలిసి ఈ ఫ్యాంటసీ ఎలిమెంటు, దేవేంద్రుడు, మోహిని, యక్షుడు, ఈ శాపము, ఆ శాపానికి నివారణ, ఈ మధ్యలో మళ్ళీ ఈయనకి గతం గుర్తుకు రావడం, ఈ రకమైన ఫార్ములా స్టోరీని డిజైన్ చేసి ఆ కథని రకరకాలుగా తర్వాత వచ్చినటువంటి సినిమాల వాళ్ళు వాడారు. అది అంటే నిజానికి ఆ రోజుల్లో వచ్చినటువంటి అనేక జానపద నవలల నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి స్టోరీ లైన్ అది. సముద్రాల గారు చాలా బలమైనటువంటి రచనా సహకారం ఇచ్చేవారు. ఆ రోజుల్లో ప్రొడక్షన్ హౌస్‌లో సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యేది. స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఎవరు హీరో, ఎవరు హీరోయిన్ను అనేది నిర్ణయం తీసుకునేవారు. అలా ఈ సినిమాలో కథ నాగేశ్వరరావు గారు ఆల్రెడీ వాళ్ళ కాంట్రాక్ట్‌లో ఉన్నాడు కాబట్టి ఆయనే హీరో. హీరోయిన్ వరలక్ష్మి గారే. అంతకు మించి ఆప్షన్ లేదు ఆ రోజుల్లో. అలా ఆవిడ గాన ప్రతిభ, నట ప్రతిభ ఇవన్నీ కలిసి 'బాలరాజు' సినిమాకి ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చాయి. ఇది విజయవాడ జైహింద్ టాకీస్‌లో 25 వారాల పాటు ప్రదర్శితమైంది. అలాగే రాజమండ్రి కృష్ణా థియేటర్‌లో కూడా ఇది జూబ్లీ జరుపుకుంది. అలాగే చాలా చివరి గ్రామాలు అనుకున్నవి కూడా ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఫస్ట్ బంచ్ ప్రింట్స్ అని ఒక 10 ప్రింట్లు తీసేవాళ్ళు. తీసి 10 సెంటర్‌ల్లో వేసేవాళ్ళు సినిమాని. వేసిన తర్వాత అక్కడ ఆడేసిన తర్వాత బి సెంటర్‌లకి వెళ్ళేవి ప్రింట్లు. అక్కడ ఆడేది. అక్కడి నుంచి సి సెంటర్‌లకి పంపించేవాళ్ళు. సి సెంటర్‌లు కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏ సెంటర్‌లో రిలీజ్‌కొచ్చేది. సెకండ్ రిలీజ్ అనేవాళ్ళు దాన్ని. ఇలా 5 సంవత్సరాల పాటు సినిమా ప్రింట్ తిరుగుతూనే ఉండేది. ఇది కాంట్రాక్ట్. డిస్ట్రిబ్యూటర్లతో కాంట్రాక్ట్. డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు సినిమా మేకింగ్‌లో ఉండగా. స్టేట్ వైడ్ ఒకే డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు ఆ రోజుల్లో. ఆ డిస్ట్రిబ్యూటర్ గారు బడ్జెట్టు, హీరో, కథ నచ్చితే అప్పుడు తను కొంత భాగస్వామ్యం తీసుకుని డబ్బులిచ్చేవాడు. ఆ డబ్బులు తన దగ్గరున్న డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ గారు సినిమాని కంప్లీట్ చేసేవాడు. సినిమా రిలీజ్ అయినప్పుడు అకార్డింగ్ టు అగ్రిమెంట్ రాసుకున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఈ మొదట వచ్చినటువంటి డబ్బులు, ఎలాగూ తన థియేటర్లలోనే సినిమా వేస్తాడు కాబట్టి ఆ వచ్చిన డబ్బుల్లో మొదట తన డబ్బులు తీసేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపించేవారు. ఇది పద్ధతి. ఆ రోజుల్లో సినిమా పంపిణీ పద్ధతి, నిర్మాణపు పద్ధతి. కథ డిజైన్ అయిన తర్వాత అప్పుడు డైరెక్టర్ని, ఈ కథని ఎవరైతే బాగా ఎగ్జిక్యూట్ చేస్తారో ఆ డైరెక్టర్ గారిని పిలిచి వారికి కథ చెప్పి వారి చేతిలో స్క్రిప్ట్ పెట్టేవారు. ఆయన దానికి తుది మెరుగులు దిద్ది అప్పుడు హీరో ఎవరైతే బాగుంటుంది అనే చర్చ జరిపి ప్రొడ్యూసర్ గారితో అప్పుడు హీరో గారిని పిలిచేవారు. ఇలా నడిచేది. అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మొదలయ్యేది సినిమా. ఇప్పుడు పరిస్థితి టోటల్గా రివర్స్లో నడుస్తోంది. ఇప్పుడు డైరెక్టర్లు ఒక కథ అనుకుని నెమ్మదిగా ఒక హీరో అపాయింట్మెంట్ సంపాదించి వెళ్ళి వారికి చెప్పి
వారి అంగీకారం పొందిన తర్వాత వారు సజెస్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్ దగ్గరికెళ్ళి కథ చెప్పి, నా దగ్గర కథ ఉంది, హీరో ఉన్నాడు, కాబట్టి మీరు డబ్బులు పెట్టండి అని ఓపెన్‌గా అడుగుతున్నారు. ఈ కథకి ఇంత మార్కెట్ ఉంది, కాబట్టి ఈ మార్కెట్‌లో ఇంత డబ్బులు పెడితే రికవరీ సేఫ్ ఉంటుంది అని చెప్పి డబ్బులు పెట్టిస్తున్నారిప్పుడు. అంటే డైరెక్టర్, ఇప్పుడు రైటర్ అనేటువంటి పోస్ట్ కూడా బైపాస్ అయిపోయింది. బైపాస్ అయిపోయి డైరెక్టర్లే స్క్రిప్టులు తయారు చేసుకుని హీరోలను కలిసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్న పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఆ రోజున పరిస్థితి అది కాదు. ఆ రోజున ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మొదలై అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ ద్వారా తిరిగి సినిమా మొదలై అదే డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుదలై జనాల్లోకి సినిమా వెళ్ళేది. మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయితే నెమ్మదిగా సినిమా థియేటర్కి జనాలు వచ్చేవాళ్ళు. సినిమా థియేటర్ కూడా ఆడియన్స్ ఫ్రెండ్లీ ఉండేది. అంటే థియేటర్లో ఒక క్యాంటీన్ ఉండేది అప్పుడు కూడా. అది జైహింద్ టాకీస్ కావచ్చు, లేకపోతే రాజమండ్రి కృష్ణా టాకీస్ కావచ్చు. ఇది దాదాపు 5-6 సెంటర్లలో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నటువంటి సినిమా బాలరాజు. ఈ థియేటర్లో ఉండే క్యాంటీన్లో స్నాక్స్ కూడా కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి నేల బెంచి జనాల కోసం ఒక అంటే ఓపెన్ పాసులు ఇచ్చి బయటకు పంపించేవాళ్ళు. బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కుని తెచ్చుకుంటారు ఇంటర్వెల్ తర్వాత తినడానికి అని. అలా కాకుండా గేట్లు మూసేసే థియేటర్లలో ఆ గేట్ దగ్గర చిన్న ఏర్పాటు ఉండేది. బయట నుంచి ఎవరైనా తినుబండారాలు అమ్ముకునేవాళ్ళు అక్కడ చిన్న బేసిన్లలో వాటిలో పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు. అది కొనుక్కుని లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు జనాలు. అలా థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండేది. అందుకని సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చునేవాళ్ళు. రిపీట్ ఆడియన్స్ విపరీతంగా ఉండేవారు. చూసిన వాళ్ళే ఏదో పర్టికులర్గా ఒక సీన్ వాళ్ళకి కనెక్ట్ అయ్యి వచ్చి కూర్చునేవాళ్ళు. అలా బాలరాజు సినిమాకి విపరీతంగా ఈ రిపీట్ ఆడియన్స్ ఉండేవారు అనేది థియేటర్ల వాళ్ళ మాట. జైహింద్ టాకీస్ యజమాని గారి మాట. అలా మొదలై ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకుని మొదటి తెలుగు సినిమాకి సంబంధించి మొదటి సిల్వర్ జూబ్లీ సినిమా అది. 25 వారాలు ఆడిన సినిమా. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. ఒకే సంవత్సరం ఒక హీరోకి 3 సిల్వర్ జూబ్లీని ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకుంది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి. ఎన్టీ రామారావు గారు 77లో సాధించాడు అది. అంటే వరుసగా దానవేర సూరకర్ణ జనవరికి రిలీజ్ అయ్యి, ఏప్రిల్లో అడవిరాముడు రిలీజ్ అయ్యి, అక్టోబర్లో యమగోళ రిలీజ్ అయ్యి 3 సిల్వర్ జూబ్లీలు ఆడేసి ₹1 కోటి పైన వసూలు చేసి, ఇది అలాంటి అరుదైన రికార్డులు కొట్టడానికి అవకాశం ఉన్నటువంటి రోజులవి. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ పెరిగినాయి. ఈ పెరిగిన ప్లాట్ఫామ్స్, పెరిగినటువంటి ప్రెజరు, థియేటర్లలో వచ్చిన మార్పులు ఇవన్నీ కలిసి ఒక సినిమా 175 రోజులు ఇన్ని సెంటర్లు ఆడింది అని చెబితే చాలామంది కంగారు పడతారు. కానీ అలాంటి సినిమాలు ప్రతి హీరోకి చాలా ఉండేవి. తెలుగు సినిమా చరిత్రలో మొదటి 25 వారాల సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు కొట్టారు. ఆయన పేరుతోనే ఆ రికార్డు ఇప్పటికీ ఉంది. అంటే అది చెదిరిపోని రికార్డే. ఆ తర్వాత నిజానికి ఈ సినిమా బాలరాజు సద్దినోత్సవానికి నందమూరి తారక రామారావు గారు కూడా సరదాగా హాజరయ్యాడు. ఆయన అప్పటికి ఎంప్లాయీగా ఉన్నారు. దాంతోపాటు ఆయన స్టేజ్ పెర్ఫార్మరు. ఎన్ఏటి అనే బ్యానర్, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే బ్యానర్ మీద ఆయన నాటకాలు ఆడేవారు. ఆయన ఈ సినిమా శతదినోత్సవానికి సరదాగా వచ్చారు. ఆయన వేరే పని మీద మెడ్రాస్ వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఫంక్షన్కి వెళ్ళి చూశారు. తర్వాత ఆయన నాగేశ్వరరావు గారిని పల్లెటూరి పిల్ల సెట్లో కలిసినప్పుడు చెప్పాడు ఈ మాట. అయ్యా, మిమ్మల్ని నేను బాలరాజు సద్దినోత్సవ సభలో చూశాను అని. ఆయన ఆనందపడ్డాడు. అలా ఈ సినిమాకి సంబంధించి టూర్స్ చేయటం కూడా బాలరాజుతోనే మొదలైంది. అంటే విజయ యాత్రలు అంటున్నాం కదా ఇప్పుడు. ఈ సక్సెస్ టూర్లు అనేది కూడా బాలరాజు సినిమాతో మొదలై ఈ సినిమా ఆడుతున్నటువంటి ప్రతి సెంటర్కి యూనిట్ని పట్టుకెళ్ళి థియేటర్లో ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వటం అనేది మొదలైంది కూడా బాలరాజుతోనే. అలా తెలుగులో ఫ్యాంటసీ అనేటువంటి ఒక జానర్కి ఇంత లైఫ్ ఉంది, ఇంత రెవెన్యూ వస్తుంది అని చెప్పింది కూడా ఈ సినిమానే. అలాగే సినిమాలలో డబ్బులు పెడితే జాగ్రత్తగా పద్ధతిగా ఒక కథని ఎంపిక చేసుకుని దాన్ని నీట్గా ఎగ్జిక్యూట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ ఈ రేంజ్లో ఉంటాయి అని
జనాలకి ఒక ఇది కల్పించినటువంటి సినిమా, ఒక ఆశ కల్పించినటువంటి సినిమా 'బాలరాజు'. 'బాలరాజు' తర్వాత చాలామంది వ్యవసాయదారులు, అంటే అగ్రికల్చర్ సెక్టార్‌లో సర్ప్లస్ డబ్బులు ఉండేటువంటి వాళ్ళందరూ ఒక్కసారి మెడ్రాస్ వైపు చూశారు. చూసి ప్రొడక్షన్ లైన్‌లోకొచ్చారు. చాలామందిని రకరకాలుగా ఇన్‌స్పైర్ చేసిన సినిమా 'బాలరాజు'. అందుకని తెలుగు సినిమా చరిత్రలో 'బాలరాజు' అనేటువంటి సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది మొదటి జూబ్లీ సినిమా ఫర్ తెలుగు సినిమా మాత్రమే కాదు, అక్కినేని గారి కెరియర్‌లో మొదటి సిల్వర్ జూబ్లీ సినిమా అది. ఆ తర్వాత 30 సినిమాలు ఆయన జూబ్లీలు కొట్టాడు. అలా ఒక చరిత్రకు అంకురార్పణ చేసినటువంటి సినిమాగా 'బాలరాజుని' ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ వారు రెగ్యులర్‌గా తలుచుకుంటూనే ఉంటారు. అలాంటి సినిమా అది 48 ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి ఒక చరిత్ర సృష్టించినటువంటి సినిమా. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.